యాదాద్రిని చూసి మంత్రముగ్ధుడైన సీఎం. మరి చూసి మంత్రముగ్ధుడు కాకపోతే ఇప్పుడు నేనే పోయి ఒకసారి పోయి ఆశ్చర్యపడ, నేను గుళ్ళకి పోను కానీ చూసి ఆశ్చర్య, ఇంత మంచి గచ్చిండ్రు, బ్రహ్మాండంగా గచ్చిండ్రు అనిపించింది. మస్తు కట్టిండ్రు యాదాద్రి. అసలు ఆ రోడ్లు, ఆ ప్రకృతి, అటున్న కథే వేరున్నది. అంతా అద్భుతమైన ఒక ప్రశాంతత వచ్చేటట్టు అటు పోతే ఒక గంత గొప్పగా కట్టిండ్రు. ఒకనాడు మన ఇది ఏడుకొండలు మన తిరుపతికి పోతే అడిగిపోయేది, ఇప్పుడు అటు నుంచి ఇటు యాదాద్రిని చూసాయని కూడా వస్తాను. అంత గొప్పగా కట్టిండు. చూసి ఎట్లా కట్టిండు సార్, ఇంత మంచిగా కట్టిండు, ఎంత మంచి ఆలోచన చేసిండు. మొత్తానికైతే అద్భుతంగా కట్టిండులే. ఆశ్చర్యపోయింది. ఇక కాళ్ళు పైకే పెట్టిండు, తిలకాన్లు వేసినట్టున్నాడు. పంపు మరి సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆయన శిల్పకళను, నిర్మాణ రీతిని ఆసక్తిగా తిలకించారు. ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న సమయంలోనే కాదు, గర్భ గుడిలోకి వెళ్ళిన సమయంలో కూడా కలయజూస్తూ శిల్పకళను ఆలయ గోడలపై ఉన్న కళాఖండాలను పరిశీలించారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని సన్నిహితులతో అన్నారు. బయటికి అనలేడు కానీ ఇక లోపల మాత్రం అంటాడు, అమ్మో కేసీఆర్ అంత విజన్ కానీ, కేసీఆర్ అంత తెలివి కానీ మనకు లేదురా బాయ్, ఇటువంటి మనం కూడా కట్టగలం, ఇటువంటి కట్టుడు మన వల్ల అవుతుంది. అసలు అది ఎంత ఉండాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని ప్లాన్లు వేయాలి దీనికోసం అనేది మనసులో అనుకుంటాడు. అమ్మో కేసీఆర్ తెలివి ముందు మనది ఎంత. చూసినావా, రాజుల కాలంలో కట్టించేది గుళ్ళు. కేసీఆర్ సినిమాలో కట్టించిన 9 సంవత్సరాల ఒక పెద్ద గుడి, పెద్ద దేవాలయం అని ఉంటది ఈయనకు కూడా. కానీ ఇక ఉంటది కదా, ఒక పార్టీని పొగడద్దు కాబట్టి ఇక తిడతారు అన్నట్టు. గంతే తప్పించి రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ అంటే మస్తు ఇష్టం. ఎందుకని నేర్చుకున్నాడు, తెలివి ఆయన దగ్గరనే నేర్చుకున్నాడు, మస్తు ఇష్టం. మరి ఫస్ట్ ఆయన ఉన్నది ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీలో జాగృతిలో ఉన్నాడు కదా ఆయన కూడా. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు తిలకాన్ని లేచి పైకి అసలు కిందికే చూస్తలేడు ఆయన. ఇక చూసిలుగా ఇగో ఆయనకు అసలు కళ్ళుగా అసలు ఏంది ఇది, ఆశ్చర్యం ఇది, మనం స్వర్గంలో ఉన్నామా అన్నట్టు ఆశ్చర్యపడతాడు. గిట్లా చిన్నపిల్లగాని లెక్క మాత్రం ఏ మాదిరి చూడలేదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక కేసీఆర్ విజన్ ఏందని. కాపీరైట్ కూడా పడుతుంది నిజమే. చూడు నీ అబ్బబ్బబ్బా ఏముంది, ఏ మాట కా మాట, ఏమైనా కట్టించిండు ఆ కేసీఆర్. వాళ్ళ భార్య ఏమో మామూలుగా చూస్తాను, మళ్ళా ఈయన మాత్రం వచ్చిన కాజల పైకే చూస్తాడు. అబ్బా రేవంత్ రెడ్డి ఎంత అయిపోతుందా, అయిపోద్ది తినవచ్చు. 9 అంటే ఇప్పుడు ఏంటంటే ఊర్వలేనితనం అని ఉంటుంది మనిషికి. ఒకటి మంచిగా ఉన్నది అన్నప్పుడు మంచిగా ఉన్నది అని చెప్పాలి, గంతే. ఊర్వలేనితనం ఉంటే గిట్లనే ఉంటుంది. మొత్తానికైతే చిన్నపోరడు అయిపోయింది రేవంత్ రెడ్డి. చిన్నపోరడు అయిపోయింది.